హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. దేవుడి గదిలో దండం పెట్టుకుని ప్రయాణానికి అయితే బయలుదేరుతున్నామని దీని ముందర వీడియో అదేనండి మన రెగ్యులర్ వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదండి. ఇంకా ప్రయాణం రోజు రానే వచ్చింది. చక్కగా ఇల్లంతా కూడా ఎలా సర్దుకున్నాను, ప్రయాణం రోజు నాకుండే పనులేంటి, అన్నింటినీ కూడా ఎలా చెక్ పెట్టుకుంటాను, ఇవన్నీ కూడా మనం ముందర వీడియోలో చూసేసాం. సో ప్రయాణం రోజు రాని వచ్చింది. ఇంకా దేవుడికి చక్కగా దండం పెట్టుకుని మా ప్రయాణాన్ని సాఫీగా సాగాలని, ఆ ప్రయాణం రోజు చక్కగా స్వామివారి దర్శనం అవ్వాలని, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఇవన్నీ విశేషాలు కూడా ముందర వీడియోలో చూపించేశాను. సో కాచిగూడ నుంచి అయితే మన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుందండి. ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఆల్రెడీ నేను ప్రయాణం గురించిన వివరాలు కూడా ముందర వీడియోలో షేర్ చేసినట్లే మరొకసారి అయితే ఇప్పుడు చెప్పేస్తున్నానండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాజాదిరోజ యోగిరాజ పరబ్రహ్మ అయిన సచ్చిదానంద సద్గురు సాయినాథుని దగ్గరికి ఆయన అనుమతి లేనిదే షిరిడీలోకి ప్రవేశం అనేది చాలా కష్టం. అలాంటి ఆ స్వామివారి నుంచి పిలుపు అనేది వచ్చింది. అందులో ఎస్పెషల్లీ మా మ్యారేజ్ డే, పెళ్ళై 23 సంవత్సరాలు అయితే అవుతుంది. సో ఆ రోజు ఆ స్వామివారి బ్లెస్సింగ్స్, ఆయన సన్నిధిలో ఉండడం అనేది కూడా నిజంగా మా అదృష్టం. అందుకనే ప్రయాణానికైతే రెడీ అయితే అయ్యాను. ప్రయాణం రోజు చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నట్లే ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా అయితే షిరిడీ మొత్తాన్ని అయితే కవర్ చేశాను. సో ఒక్కసారి ఆ స్వామివారు నివసించిన ద్వారకామాయితో పాటు ఆ స్వామివారు ప్రతి థర్స్డే అంటే గురువారం నాడు నిద్రించే చావడి, అందరికీ తెలుసు. మన షిరిడీ బాబా గారి చరిత్రలో ఉన్న ప్రతిదీ కూడా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది చెప్పుకుంటుంటే. అలాంటి షిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులు తీసుకోవటానికి అయితే బయలుదేరుతున్నాం. కాచిగూడ నుంచి అయితే ట్రైన్ అనేది బయలుదేరుతుందండి. అజంతా ఎక్స్ప్రెస్ మన్మాడ్ వరకు అయితే ఉంది, కానీ ముందర నాగర్సోల్ వస్తుంది కదండి, అక్కడైతే దిగి మనం షిరిడీ అనేది ట్రావెల్ చేయాలి. ఏదైనా వెహికల్స్ అవి ఉంటూనే ఉంటాయి. ఒకసారి నేను మీకు అది కూడా చూపిస్తాను. సో నెమ్మదిగా ట్రైను కాచిగూడ స్టేషన్ అయితే వదిలిపెట్టేస్తుందండి. అలా బయలుదేరుతుంటే ఎంతో ఆనందంగా ఒక పక్క షిరిడీ యాత్రకి వెళ్తున్నాం, స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, ఆ షిరిడీలో 2 రోజులు ఉంటాం. ఆ ఆనందంతో పాటు ట్రైన్ జర్నీ కూడా ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. నాకు అన్ని ప్రయాణ సాధనాల కన్నా ట్రైన్ అంటే ట్రైన్ జర్నీ ఎస్పెషల్లీ, ఎంత ఫ్లైట్లు ఎక్కాను అన్నీ చేసినా నాకు ఎందుకో ట్రైన్ జర్నీ అంటే ఏదో తెలియని చాలా చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ట్రైన్ జర్నీ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం నాతో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా డిన్నర్ అది కానిచ్చేసి ఇప్పుడు మీకు ఆకాశంలో కనిపిస్తున్న ఈ చంద్రుడు అంటే పగలైతే అయిపోయిందండి. మార్నింగ్ 6:30 అయితే అవుతోంది, కానీ ఇంకా వెలుతురు అనేది రాలేదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే మన నాగర్సోయిలకి దగ్గరలో అయితే వస్తున్నాం. స్లోగా ట్రైన్ అనేది మార్నింగ్ రీచ్ అవుతోంది స్టేషన్ దగ్గరికి. లేచేసాం అంటే ఎప్పుడు కూడా ఇంట్లో మార్నింగ్ లేవడం అలవాటు కదండి, కానీ ఇంకా ఇక్కడ చూడండి ట్రైన్లో ఎవ్వరూ కూడా లేవలేదు. అందరూ హ్యాపీగా అందులో చక్క ముసుగుతన్ని హ్యాపీ పడుకుంటున్నారు. టీ కాఫీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, సేల్ చేసుకుంటూ. సో ఇంకా లేచేసాము, బ్రష్ అనేది చేసేసాను. నేను కూడా ఒక కప్ కాఫీ అనేది హ్యాపీగా తాగేసాను. ఎర్లీ ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి కొద్దిగా సూర్యోదయం ఇవి వెలుతురు కూడా బాగానే వస్తుంది. ఇంకా నెమ్మదిగా మన నాగర్సోయిల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మార్నింగ్ ఎప్పుడు లేవడము, పనులు, హడావిడి, ఇవన్నీ హడావిడి కాబట్టి ప్రతిరోజు నాకు హాలిడే అయినా కూడా ఇలా ప్రయాణాల్లో అయినా కూడా మార్నింగే మెలకు వచ్చేస్తుంది. ఇంక ఇలాంటి ప్రకృతిని చూడడం ఇంట్రెస్ట్ కాబట్టే నాకు ట్రైన్ జర్నీలో పచ్చటి పొలాలు, పంటలు, ఇంకా వెళ్తూ ఉన్న కొలది ఇలా చెట్లు, ఆకాశం అన్నీ చూసుకుంటూ, ఈ ప్రకృతి ఇంట్లో అనేది మనకి దొరకదు కదా. అందుకే ఇగో మా వారు కూడా లేచేసారు. ఆయనకి కూడా అలవాటండి, మార్నింగే లేచేయడం మా ఇద్దరికి ఎప్పుడూ అలవాటు. అందుకనే హ్యాపీ కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఎస్పెషల్లీ అంటే నెక్స్ట్ డే ఇప్పుడు ఇది జరుగుతుంది ఏంటంటే December 17th మా మ్యారేజ్ డే ఈ రోజేనండి. అందుకనే ఆ మ్యారేజ్ డే రోజున చక్కగా ఇద్దరం కూడా కూర్చుని కప్పు కాఫీ తాగి పొద్దున్నే అయితే స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం మాటల్లోనే ఇదిగోండి అక్కడ నాగర్సోయిల్లో అయితే దిగిపోయి, ఇంకా అక్కడ దిగిన దగ్గర నుంచి ట్రావెల్ వాళ్ళు అంటే మనకి ఈ మధ్యలో జర్నీ ఉంది కదా, 1.5 hour జర్నీ, అలా జనాలు మీదకి వచ్చేస్తూనే ఉన్నారండి. మా ట్యాక్సీ బుక్ చేసుకోండి అనుకుంటూ. అక్కడ చాలా విపరీతం ఎక్కువ అండి. అందులో మోసాలు కూడా ఎక్కువగానే ఉండుంటాయి, కానీ మనం ఆ టైంలో ఏం చేయలేం. వెళ్తున్నప్పుడే అంటే ఒక్కొక్క 1 పర్సన్కి 300 అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. టోటల్గా షేరింగ్ ఉంటే 250, లేదంటే మాత్రం టోటల్గా 1500 అయితే మాత్రం 4 పర్సన్స్కి అడుగుతున్నారు. ఇంకా తప్పదు.
అట్లాగే వెళ్తూ వెళ్తూ మీకు ఇదిగోండి మన స్వామివారి సన్నిధి, అంటే మన షిరిడి సాయి సమాధి మందిరం ఉంది కదండి, అక్కడికి దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు టైం చూపిస్తున్నాను. ట్రావెల్ జర్నీ అంటే మధ్యలో మనకి నాగర్సోయిల్ నుంచి షిరిడీకి 1.5 అవర్ అయితే జర్నీ అయితే ఉందండి. సో ఇదిగోండి మీకు ఒక్కసారి అయితే అటు ఇటు షిరిడీలో చూపిస్తున్నాను. అట్లా క్రాస్ చేసుకుంటూ మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. సాయి ఆశ్రమం భక్తి నివాస్ అని అక్కడ ఆన్లైన్లో రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. అది కూడా మనం షిరిడీకి వచ్చేసిన తర్వాత దాన్ని మనం అక్కడ రసీదు అది చూపించి రూమ్ కీస్ అవి తీసుకోవాలి కదా, దానికోసమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మా వారైతే వెళ్ళి ఆ రూమ్ కీ కోసం వెళ్ళారు. కానీ అక్కడ ఎంత ఆన్లైన్లో తీసుకున్నా ఆధార్ కార్డ్స్కి జెరాక్స్లు కావాలని, అలాగే పర్సన్స్ని చూపించాలని అనడంతో మళ్ళీ లోపల రూమ్కి అయితే వచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్డు. ఆఫ్లైన్ వాళ్ళు, ఆన్లైన్ వాళ్ళు, అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా డైరెక్ట్గా రూమ్ కావాలన్నా ఈ క్యూలోనే నించోవాళ్ళటండి. అన్నిటికీ ఒకటే క్యూ పెట్టడం వల్ల చాలా చాలా లేట్ అయిపోయాం. ట్రైన్ లేట్ అయింది. అలాగే మాకు ఇక్కడ నించోవటం వల్ల ఈ జెరాక్స్లని ఇవని అవని మొత్తానికి ఇక్కడ కూడా ఒక 1.5 అవర్ అయితే మాకు వేస్ట్ చేసేసారండి టైం అంతా. అంటే మనం ఎంత ఆన్లైన్ బుక్ చేసుకున్నా కూడా కంపల్సరిగా ఆధార్ కార్డులు జెరాక్స్లు, ఆధార్ కార్డ్స్ కాదండి, ఆధార్ కార్డ్స్తో పాటు ఆధార్ కార్డ్ జెరాక్స్లు కూడా కావాలట. అది కాక ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండిటికి ఒకటే క్యూ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. మొత్తానికి ఆ క్యూలు అంతా దాటుకుని మాకైతే ఇక్కడ భక్తి నివాస్ ఆశ్రమం అంటే మన షిరిడి సాయి ఆశ్రమం భక్తి నివాస్లో ఈ రూమ్ని అయితే అలాట్ చేశారు. మేము ఇదే దాంట్లో చాలాసార్లు ఉన్నాం, కానీ మాకు ఎప్పుడు కూడా 5 ఫ్లోర్స్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే దేవుడి దేవల ఎక్కక్క అంటే లిఫ్ట్ ఉంది, ఎప్పుడు కూడా కింద ఫ్లోర్ అయితే వచ్చింది. స్నానాలు కార్యక్రమాలు అన్నీ ముగించేసుకుని ఇదిగోండి రెడీ అయితే అయిపోయాం. చెప్పాను కదా ఈరోజు మా మ్యారేజ్ డే. సో స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుందాము అంటే దర్శనానికి బయలుదేరదాము అని చెప్పి దర్శనం కోసం అయితే ఇట్లా రెడీ అయ్యి ఒక 2-3 సెల్ఫీస్ అవి తీసుకుంటూ ఉంటాం కదండి ఎక్కడికి వెళ్ళినా. అలా వెళ్తూ ఇక్కడ మీరు ఈ స్టాచ్యూ అబ్జర్వ్ చేశారా, బాబా గారిది భలే చాలా బాగుంది కదండి. ఆయన కుండతో నీళ్లను పోస్తున్నట్టుగా, అంటే మొక్కలకి ఎక్కువగా పెంచుతూ బాబాగారు పోసేవారు కదా, అది పెద్ద స్టాచ్యూ పెట్టారు. చాలా రియాలిటీగా చాలా చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ ఐ లవ్ బాబా అనేది కూడా చాలాసార్లు అయితే తీయించుకున్నాం ఫొటోస్ అవిను. ఒక 2-3 స్నాప్స్ అయితే తీయించుకోవడానికి ఇక్కడ నించున్నా. ఇంకా అక్కడి నుంచి మీకు ఇక్కడ కనిపిస్తున్నది బాబావారు స్వయంగా ఈ ప్లేస్లో నందరామ్ అనే ఆయన ఇంటి దగ్గర భిక్షాటన చేసిన, అంటే ఆయన పాదాలు ఆ వీధిని, అంటే ఆ ఇంటి ముందర ఆయన అయితే నిలబడ్డాయి కదా, ఎంత అదృష్టం అండి. అక్కడ మనం నిలబడి చక్కగా దండం పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఏదో తెలియని లోపల ఒక ఆనందం అయితే నాకంటే అనిపించింది. అంటే మనం అది ఎన్నిసార్లు ఇప్పుడు తిరుపతి కూడా ఎన్నిసార్లు వెళ్ళనివ్వండి, వెళ్తే అదొక రకమైన ఆహ్లాదంగా లోపల తెలియని అనుభూతి అంటాం. అలాగే షిరిడి ఎన్నిసార్లు చూసినా మనం ద్వారకామాయి చూసారా, ఆ లైన్లోనే ఉందండి. ఇందాక నేను చూపించి బాబాగారు భిక్షాటన చేశారని చెప్పాను కదా, ఆ ఇల్లు కూడా ఎదురుగుండా అక్కడే ఉంది. అలాగే పక్కన చావడి, ఇది ప్రతి గురువారం కూడా బాబాగారు వచ్చి అక్కడ ప్రతి గురువారం కూడా అక్కడ చావడిలో కూడా నిద్రిస్తూ ఉండేవారు. ఇదంతా కూడా మనకి ఈ బాబాగారి చరిత్ర చదివిన ప్రతి భక్తులకి కూడా ఈ విషయాలన్నీ తెలిసినవే. ఇలా ఒకటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కథనాలు, ఎన్నో అద్భుతాలు బాబాగారి చరిత్రలో. ఇవన్నీ కూడా రియల్గా ఈ ప్లేస్లో జరిగాయి. ఆ జరిగింది ఒక్కొక్కటి తలుచుకుంటూ ఆ ప్రదేశంలో మనము కూడా నడుస్తూ అక్కడ బాబాగారు ఉన్నట్లుగా నిజంగా ప్రతి వ్యక్తి అనుభూతి అయితే చెందుతామండి. ముఖ్యంగా ఈ ద్వారకామాయి ఒకటి, ఈ చావడి ఒకటి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే స్వయంగా బాబాగారు అక్కడ ఉండేవారు అని ఒక అనుభూతిని ప్రతి భక్తుడు కూడా పొందుతాడు. ఇది సత్యం. ఇది నేను సొంతంగా పొందిన అనుభూతిని మీతో అయితే పంచుకుంటున్నాను. సో ఇక్కడ అదే దగ్గర చూడండి హారతి జరుగుతున్న పక్కన మీకు చిన్న టీవీలు ఎక్కడికక్కడ పెట్టారు కదండి, దాంట్లో స్క్రీన్స్ మీద లోపల హారతి జరుగుతుంది. మన అందరికీ కూడా బయటకు కనిపించడానికి ఇలా ఏర్పాట్లు చేశారు. ఇంకా బాబాగారి గోపురం పైన లైట్లు పడుతూ అద్భుతంగా ఉంది కదండి ఈ దృశ్యం. అందుకే నేను ఇది షార్ట్ వీడియో కూడా చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక్క షార్ట్ వీడియోని 1 మినిట్లో చూసేయచ్చు. చూడండి తప్పకుండా. బాబాగారి బ్లెస్సింగ్స్ మన మీద ఇలాగే ఉంటాయేమోనండి. ఎందుకంటారా, మరి మేము ఇప్పుడు మీకు చూపిస్తున్న వీటన్నిటికంటే ముందర మేమైతే మహాసమాధి దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు ఫ్రీగానే వెళ్ళామండి. నేనేమీ ఆన్లైన్ టికెట్లు ఏమీ తీసుకోలేదు.
కానీ నార్మల్గా టైం పట్టేస్తుంది 2 అవర్స్ అని చెప్పి కూర్చోబెట్టారు కానీ 1 అవర్ కూడా కాలేదు లోపలికి దర్శనం వెళ్ళిపోయి వెళ్తూ కూడా మాకు 6 గంటలకి హారతి ఉంటుంది కదండి బాబాగారికి 6 o'clock ఇచ్చే హారతి. ఆ హారతి టైంకి మా అదృష్టం చూసారా ఎలాగే ఉంటుంది బాబాగారి బ్లెస్సింగ్స్ అంటే. మా తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతేనండి, అక్కడతో స్టాప్ చేసి మమ్మల్ని కూడా ఆ హారతి లోపలికైతే పంపించారు. అక్కడ కూర్చుని డైరెక్ట్గా బాబాగారికి మనం ఎప్పుడు టీవీలో వాటిలో చూస్తూ ఉంటాం కదా, నేను హారతి టికెట్ కూడా కొనుక్కోలేదండి. నార్మల్గా కూర్చుని మా పెళ్లి రోజు పూట ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇదేనండి. చక్కగా హారతిని లైవ్లో అయితే చూసామండి. ఎంత హాయిగా అనిపించింది. ఎంతకన్నా మనకి పెళ్లి రోజుకి వేరే గిఫ్ట్ కావాలా? డైరెక్ట్గా ప్రత్యక్షంగా భగవానుడే మనకు అలాంటి అవకాశం కల్పించడం చాలా అదృష్టం. మా పెళ్లి రోజు గిఫ్ట్గా నేనైతే ఇది భావిస్తున్నాను. సో అయిపోయింది, ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇందాక మీకు చూపించినవన్నీ కూడా మేము దర్శనాలు అయిపోయి ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే కూడా ఇందాక మీకు చూపించాను కదా, చీకట్లో చూపించాను బాబాగారి స్టాచ్యూ వాటర్ పడుతున్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ కొద్దిగా లైటింగ్ అది ఉన్న చోట వెళ్ళి కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ని కూడా ఇక్కడ తీసుకుని ఇక మరి మనం తిరిగి ఇంటికి వచ్చేసే టైము ఎన్ని తిరిగినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా తిరిగి మన సంసారాలు మన పిల్లలు హడావిళ్ళు మనకి దేవుడు ఇచ్చిన లైఫ్లో మన బాధ్యతలు నెరవేర్చాలంటే రిటర్న్ అయిపోవాలి కదా. మనసులో చూసారా ఎంత దిగులుగా అనిపిస్తుందో నా ఫేస్లో. ఇంకా జర్నీ అయితే ఇంకా రిటర్న్ జర్నీకి వచ్చింది టైం. ఇంకా ట్రైన్ కోసమే మళ్ళీ తిరిగి అదే నాగేశ్వర ఎక్స్ప్రెస్ దగ్గర కోసం స్టేషన్లో అయితే ఇలా వెయిట్ చేస్తున్నామండి. వెళ్తున్నప్పుడు ఎంత అనుభూతిగా అనిపించాము అంటే వెళ్తున్న ఫీలింగ్ అంటే లోపల బాబాగారి దర్శనం అది అవుతుంది అనుకుంటూ వెళ్ళడం, తిరిగి ఆ అనుభూతులన్నీ కూడా మనసులో నెమరు వేసుకుంటూ తిరిగి మన ప్రయాణం అనేది తిరిగి చేస్తున్నాం. వెళ్ళిన జర్నీ వస్తున్న ఆ జర్నీలో బాబాగారి స్మృతులు అనుభూతులు ఇవన్నీ కూడా తలుచుకుంటూ రిటర్న్ జర్నీలో అయితే ఇదిగోండి మళ్ళీ అదే ట్రైన్ అయితే ఎక్కేసాం. సో ఇందాక మీకు స్టార్టింగ్లో రిటర్న్ వెళ్తున్న జర్నీ చూపించినట్టే మళ్ళీ తిరిగి నాగర్సోల్ నుంచి మనం కాచిగూడకి అయితే బయలుదేరైతే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడతో మా షిరిడి యాత్ర ముఖ్యంగా నేను అన్ఎక్స్పెక్టెడ్గా హారతిలో పాల్గొవటం ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందాన్ని ఈ సంవత్సరం నాకు స్వామివారు ఇచ్చిన ఒక మంచి బ్లెస్సింగ్స్తో కూడిన గిఫ్ట్ కింద అయితే నేను భావిస్తున్నాను. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. అందరికీ బాయ్ అండి. మరి మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా కలుద్దాం. సో మీ అందరికీ నా ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరి అందరికీ కూడా మీ అందరికీ బాబా బ్లెస్సింగ్స్ షిరిడి యాత్ర త్వరలోనే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.